వాళ్ళు ఫోర్స్ చేస్తే వెళ్ళావా, నువ్వే ఫోర్స్ చేసుకుని వెళ్ళావా? అమ్మా, నీకు విషయం తెలుసా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పోటీలు ఆపేస్తున్నారంట. ఎందుకో తెలుసా మమ్మీ? గ్రీష్మ వస్తుందని భయపడి. మేము కూడా కొంచెం అందంగానే ఉంటాం బాబు. అది సరే గాని నువ్వెప్పుడొచ్చో చెప్పు. మార్నింగేనమ్మా, నువ్వు రమ్మన్నావు కదా, వెంటనే వచ్చేసాను. ఏది ఒకసారి మాట్లాడు. మాట్లాడమంటున్నానా? మందు తాగావా? మందు తాగావా అని అడుగుతున్నాను. అమ్మా, అది చూడు ధ్రువ, మందు తాగితే నేను సహించనన్న విషయం నీకు తెలుసు. నువ్వు తాగడానికి కారణం ఏంటో నాకు అనవసరం. జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. అందుకు ఎక్స్క్యూజెస్ అనేవి ఏమి ఉండవు. అలా ఉండడం చేత కాకపోతే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్. అమ్మా, సారీ అమ్మా. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే పార్టీ ఇచ్చేది నువ్వే కదా అని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇంకొకసారి తాగనమ్మా. ఐఎమ్ సారీ. తాగకపోతే నీకే మంచిది. వెంటనే నువ్వు అరకు బయలుదేరు. వీలైతే రేపే చార్జ్ తీసుకో. ఫీల్ అవుతున్నావా? నువ్వు ఓదారుస్తావా? నీకు నాకు అంత సీన్ లేదులే. మనం ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకునే టైప్ కాదుగా. బై ద వే, మీ ఎస్టేట్ చాలా బాగుంది. అక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోమన్నా ఉండిపోతాను. కానీ నీ విషయమే కాస్త సర్ప్రైజింగ్ గా ఉంది. నువ్వక్కడ ఉండగలవా? సిటీ అందాలని చూసి బోర్ కొట్టేసింది. కాస్త ప్రకృతికి దగ్గరగా వెళ్దామని. ప్రకృత హాయ్ విపుల్. హే ధ్రువ, ఎక్కడా? ఎక్కడ బాబు? తేయాకు తోటల అందాల్ని ఆస్వాదిస్తూ ట్రావెల్ చేస్తున్నా. ఈ రోజే వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవాలని మదర్ సుపీరియర్ ఆర్డర్. ఎంతకీ చిలక కనిపించిందా? ఏ చిలకరా? నిన్ను అరకకు రప్పించిన చిలక. రే, చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నానురా. అమ్మ చెప్పిన అక్కడికి వెళ్ళనన్నావాడివి. నీ అంతటి నువ్వే ఫోన్ చేసి అక్కడికి వెళ్తానన్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు నాలో సగం రా. ఫ్రెండ్ అనిపించావు. ఫ్రెండ్ అయి ఉంటే మనసులో ఏముందో చెప్పేవాడివి. నేనెందుకు ఆ అమ్మాయిని చూశానో, ఎందుకు కనెక్ట్ అయ్యానో, ఇంత దూరం ఎందుకు వస్తున్నానో నాకే అర్థం కావట్లేదురా. ఇంకా నీకేం చెప్పను. సరేరా, ఉంటాను. చిలక దొరికాక కాల్ చేస్తాను. బాయ్.
పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఫోటోలో కంటే ఇంకా బాగుంది. ఇలాంటి అమ్మాయి కోసం అరకేంటి, ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఈ కార్ మాత్రమే నీది, రోడ్డు కాదు. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? పర్వాలేదమ్మా, అంత దెబ్బేం తగలేదు. వద్దమ్మా. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదులే బాబు, నాకేం కాలేదు. లేవండి. ఈ ఊర్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారే. అదే మా సిటీలో అయితే నిలబెట్టి 10,000 వసూలు చేసేవారు. మీకేం దెబ్బలు తగలేదు? ఏయ్, దూరంగా ఉండు. ఇది నీ సిటీ కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను కూడా నిలబెట్టి కడిగేస్తాను. నేను హెల్ప్ చేయనా? వద్దు, థ్యాంక్స్. నిదానంగా తీసుకో. అప్పటి వరకు నిన్ను చూస్తూ ఉండొచ్చు కదా. అదే కూరగాయలు ఇలా చల్లా చెదురుగా పడిపోయి ఉంటే చూడ్డానికి భలే ఉన్నాయి. నేను హెల్ప్ చేయనా? వద్దు. ఇటువంటి సిచ్యువేషన్ యూటిలైజ్ చేసుకోకపోతే ఊపిరాడదు. లేడీ ఫింగర్ భలే బాగుంది. అదే అండి, బెండకాయ బాగుంది అంటున్నాను. ఎర్రగా దోరగా పండింది. అదే అండి, టమాటా గురించి. మీరు ఇలా అన్నింటికీ కామెంట్ చేయనక్కర్లేదు, నాకు అర్థమవుతోంది. స్పాంజ్లా మెత్తగా ఉంది. లే ముందు. నీ రోగం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ రోగం కుదురుస్తాను. మందిస్తావా? చెప్పు తీస్తాను. ఈ ప్లాంటేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. ఒక్క కేక పెట్టానంటే మా వాళ్ళందరూ వచ్చి నీకు పెళ్లి చేస్తారు. నీతో అయితే నాకు ఓకే. నువ్వు బాగా ముదిరిపోయావు, ఈ బెండకాయలాగా. ఏయ్, రే విపుల్, చిలక దొరికింది. ఇక వలలోనే పడాలి.